హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే బాదం పాలు. మంచి హెల్దీ అండ్ ప్రోటీన్ డ్రింక్. పిల్లలు పెద్దలు ఎవరైనా ఉదయం కానీ లేదా రాత్రి పడుకునే ముందు కానీ తాగితే చాలా మంచిది. బయట దొరికే బాదం పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేస్తారు. కానీ మనం ఇంట్లోనే చాలా హెల్దీగా ఫ్రెష్గా బాదం పాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా బాదం పాలు చేయడానికి ఒక 20 బాదాంలను తీసుకొని నానబెట్టండి. ఇలా మనం కనీసం 2 నుండి 4 గంటలైనా నానబెట్టాలి. మీరు కావాలంటే నైట్ మొత్తం నానబెడితే మరీ మంచిది. నానిన బాదం పైన తొక్క తీసేసి తీసుకోండి. బాదాంలను మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. మొదట బాదాంలను ఇలాగే గ్రైండ్ చేసి ఆ తర్వాత కొన్ని పాలను వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గిన్నెలోకి 1/2 లీటర్ పాలను తీసుకుందాం. బాగా వేడి చేసుకుందాం. పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులో 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం. లేదా ఒక 4 టేబుల్ స్పూన్ల షుగర్ని వేయండి. షుగర్ వేశాక 5 నిమిషాలు మరిగించుకుందాం. పాలపైన అట్టు పేరుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించండి. 5-6 నిమిషాల తర్వాత గ్రైండ్ చేసిన బాదం పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేయండి. బాదం పాలు చేయడానికి ఎప్పుడూ కూడా కింద భాగం మందంగా ఉన్న గిన్నెను వాడాలి. బాదం పేస్ట్ వేశాక పాలు చిక్కబడేంత వరకు బాగా మరిగించుకుందాం. ఒక 15 నుండి 20 నిమిషాల టైం పడుతుంది. మంచి కలర్లోకి రావడానికి కొద్దిగా కుంకుమ పువ్వును యాడ్ చేసుకుందాం. కుంకుమ పువ్వు వేయడం వలన బాదం పాలకు మంచి కలర్ అనేది వస్తుంది. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే వేయకపోయినా పర్లేదు. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా మరిగించుకుందాం. చూడండి, పాలు ఇలా చిక్కగా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయండి. ఈ పాలను మనం వేడివేడిగా తాగినా లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లచల్లగా తాగినా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ సమ్మర్లో చల్లగా, వింటర్లో వేడివేడిగా ఈ బాదం పాలను తాగితే అసలు జీవితానికి ఇంకేం కావాలి అనిపించేంతగా టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. చదువుకునే పిల్లలకు ఈ బాదం పాలను ఇవ్వడం వలన జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ప్రతిరోజు బాదం పాలను తీసుకోవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కంటి చూపు కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా బాదం పాలను ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఏ రెసిపీస్ని కూడా మిస్ కాకుండా చూడడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.